మాస్ మహారాజ్ రవితేజ సైతం ఏ హీరోకు అందని అరుదైన రికార్డు కూడా నమోదు చేశాడు. ట్రైడ్ సినిమాలను బీట్ చేసిన మాస్ మహారాజ్ రవితేజ. మాస్ మహారాజ్ రవితేజ గారి కెరియర్ లోనే చాలా ముఖ్యమైన సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతకీ రవితేజ గారు ఏ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు? అంతేకాకుండా రీ రిలీజ్ సైతం కలెక్షన్ లో జోరు చూపించారు. ఇంతకీ మాస్ మహారాజ్ రవితేజ గారు చేసిన ఏ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు? దాంతో పాటు ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాస్ మహారాజ్ రవితేజ సీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీనే వెంకీ. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ అయితే ఆల్ టైమ్ లో రవితేజ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లో ఒకటిగా నిలిచింది. రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అయితే ఎంతగానో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా రవితేజ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అయితే ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వెంకీ మూవీలో స్నేహ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వచ్చే ట్రైన్ కామెడీ సీన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆల్ టైమ్ ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 2023 డిసెంబర్ 30వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఈ వారం రిలీజ్ అయిన స్ట్రైట్ సినిమాలకు వెంకీ అయితే గట్టిగానే పోటీ కూడా ఇస్తున్నాడు. స్ట్రైట్ సినిమాలకు మించి వెంకీ మూవీ వసూళ్లను కూడా దక్కించుకున్నది. డిసెంబర్ 30న థియేటర్ లో విడుదల కాబోతున్న ఈ మూవీ 2 రోజుల్లో దాదాపు 1,90,00,000 వరకు ఇప్పటి వరకు వసూలు రాబట్టినట్టు సమాచారం కూడా వచ్చింది. శనివారం ఒక్క రోజే వెంకీ మూవీకి దాదాపు 1,30,00,000 వరకు కలెక్షన్స్ కూడా దక్కించుకుంది. ఆదివారం రోజైతే ఏకంగా 60 లక్షల వరకు పైగా కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం అయితే వచ్చింది. ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన స్ట్రైట్ సినిమాలో రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీ 1,00,00,000 లోపే కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ అయితే 1,50,00,000 వరకు వసూలు కూడా దక్కించుకుంది. ఈ స్ట్రైట్ సినిమాలను రవితేజ గారైతే రీ రిలీజ్ మూవీ పూర్తిగా డామినేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తెలుగులో రీ రిలీజ్ అయిన సినిమాలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా వెంకీ మూవీ నిలిచింది.